చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వన్య కుల క్షత్రియుల కోసం చంద్రబాబు చేసిన పనులను కరపత్రాలుగా ముద్రించి ప్రజలకు వివరించే కార్యక్రమానికి టీడీపీ నేతలు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సామగుట్టపల్లిలో వన్య కుల క్షత్రియుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలను అందజేసి చంద్రబాబు వన్య కుల క్షత్రియుల కోసం చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ వివరించారు. వన్య కుల క్షత్రియుల భవనానికి కనీసం కాంపౌండ్ వాల్ కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. వన్య కుల క్షత్రియుల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ అన్నారు. కార్పొరేషన్ ద్వారా బ్యాంకులు సబ్సిడీ లోన్లతో ఒక్కరికైనా సబ్సిడీ లోన్ వచ్చిందమ్మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఒక్కరికైనా? మన ప్రభుత్వం ఎన్ని ఇచ్చారు అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అలాగే ఎస్సీ కార్పొరేషన్ కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్ అమలుకు నిరాకరణ, దళిత ఆదివాసీ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఏ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంకామ్ మొదలకు ఉన్నత విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు ఫీ రీఇంబర్స్మెంట్ పథకం రద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే దళిత బిడ్డలు నాకు తెలుసు పీజీ చదువుకోవాలని చెప్పేసి ఉన్నా కూడా డబ్బు లేక ఫీ రీఇంబర్స్మెంట్ రద్దు చేయడం వల్ల దాన్ని కోల్పోయారు. అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం లేకుండా చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వ వసతి గృహాలు చదువుతున్న దళిత ఆదివాసీ విద్యార్థులకు కాస్మోటెక్ ఛార్జీల కింద వాళ్ళ పిల్లలకి పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళు, దాన్ని నిలుపుదల చేశారు. మెడికల్ సీట్లు కేటాయింపుల్లో బి కేటగిరీలో కన్వీనర్ కోటా కింద అడ్మిషన్ నిలుపుదల చేశారు. నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఎఫ్డిసి పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేసే దాన్ని నిరాకరించారు. దళిత ఆదివాసీ విద్యార్థులకు 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు కార్పొరేట్ విద్యను అభ్యసించే పథకమైన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని రద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే దళితుల్ని ఉన్నత విద్య కాదు, గ్రామీణ స్థాయిలో మంచి పిల్లల్ని ఎవరైతే బాగా చదువుతున్నారో దళిత బిడ్డలు వాళ్ళకి మంచి కార్పొరేట్ స్థాయిలో అందించేటటువంటి విద్యా పథకాన్ని కూడా రద్దు చేశారు. అలాగే వేలాది కోట్లు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు సప్లాన్ నిధులు దళిత ఆదివాసుల అభివృద్ధికి వినియోగించకుండా దారి మళ్లించి దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో మనం అందరం చూసాం. రమారమి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల రూపాయల నిధులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి దళితుల అభివృద్ధి కోసం పాటు పెడితే ఈ రోజు సప్లాన్ కింద నిధులను కూడా రకరకాల స్కీములకి మళ్లించి దాంట్లో దళితులకు ఇచ్చామని చెప్పి చూపించేటటువంటి దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయడం జరిగింది.